హలో గైస్, గుడ్ మార్నింగ్. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరూ నైట్ బాగా ముగ్గులేసి లేదా మందేసి బాగా ఎంజాయ్ చేశారని కోరుకుంటున్నాను, అనుకుంటున్నాను. ఏమో ఈ మధ్య తెలుగు సరిగ్గా రావట్లేదు. సో ఇవాళ న్యూ ఇయర్ కదా, సో ఫ్రెష్గా గుడితో స్టార్ట్ చేద్దామని చెప్పి మా ఏరియా నుంచి ఒక 30 కిలోమీటర్ దూరంలో మురుగన్ టెంపుల్ ఏదో ఉందంట, లైక్ మన సైడ్ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. అక్కడికైతే వెళ్తున్నాం. ఊరి పేరు వచ్చి వడపల్లిని. సో ఇదనమాట, ఇక్కడైతే దిగాం. వడపల్లి బస్ స్టాండ్ దగ్గర దిగాం. ఇక్కడ నుంచి బై వాక్ ఎంత 800 మీటర్స్ ఎంత ఉంది. వెళ్ళి అక్కడ చూద్దాం గుడి ఎలా ఉందో. ఫేమస్ అంట బాగా. రోడ్డు దాటాలంటే ఇంత కష్టపడాలి. డివైడర్ మధ్యలోంచి చాలా శుభ్రంగా ఉందిలే. టెంపుల్ అయితే చాలా ఎక్స్పెక్ట్ చేశాను నేను, ఇంకా పెద్ద ఉంటుందేమో అని. ఓ వామ్మో, ఖాళీ లేదు ఫ్రెండ్స్. గుడి లోపల చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, దర్శనానికి రోడ్ అయిపోయిన ఉంది ఫ్రెండ్స్. ఇది గుడి చాలా పాతది. కుంభమేళాకు వచ్చినట్టు వస్తారు జనం అందరూ. న్యూ ఇయర్ కదా, భక్తి ఎక్కువైపోతుంది. మనకి ఎలా ఎక్కువైపోయింది అలాగే అయిపోయింది ఫ్రెండ్స్ దర్శనం. అప్పుడే వచ్చినంతసేపు కూడా లేవు. షార్ట్ కట్, వీ ఫౌండ్ ఏ షార్ట్ కట్. జనాలను స్కామ్ చేసాం, వచ్చేసాం. చిన్న కన్ఫ్యూజన్ అయితే అయ్యింది ఫ్రెండ్స్. వచ్చింది మురుగన్ టెంపుల్ కాదు, లోపలికి వెళ్ళగా విగ్రహం చేసాక అర్థమైంది అది శివుడి టెంపుల్ అని చెప్పి. మురుగన్ టెంపుల్ క్లోజ్ అయిపోయింది. మామూలుగా కాదు, నేను బయటకు వచ్చేసి చూసేసి ఇదేంటి చెప్పాను. ఇక్కడ దేవుడు సుబ్రహ్మణ్య స్వామి శివుడు విగ్రహం రూపంలోనే ఉంటాడు అని చెప్పి చాలా చెప్పేసాం. కాకపోతే గుడి వేరే గుడికి వచ్చేసాం. ఇక్కడ నుంచి ఇంకా కొంచెం దూరం అంట, చూద్దాం. నేను మీకు చూపించింది కూడా మురుగన్ టెంపుల్ కాదు, ఏమీ తెలియలేదు, వచ్చేసాం. ఓకే, చాలా కాన్ఫిడెన్స్ గా మనం కర్త కర్మ క్రియ తినే కనబడవచ్చు. కర్త కర్మ క్రియ ఈవిడి వల్లే మొత్తం జరిగింది. నవగ్రహాలు ఉన్నాయి, నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేస్తూ నేనేం చెప్పేశాను, ఆ లోపల సుబ్రహ్మణ్య స్వామి ఆరా అయితే ఎంత బాగుందంటే అంత బాగుందని చెప్తున్నాను నేను వీళ్ళకి. కానీ లాస్ట్లో తెలిసింది. చెప్పు. లాస్ట్ ఇయర్ ఫస్ట్ శివుడు గుడికి వెళ్ళాం. ఇయర్ ఫస్ట్ శివుడు గుడికి వెళ్ళాం. ఐ జస్ట్ హోప్ లాస్ట్ ఇయర్ లో ఉండకూడదు. ఇయర్ అస్సలు ఉండకూడదు. ఇయర్ లాస్ట్ ఇయర్ ఫస్ట్ హాఫ్ ఉన్నట్టే ఉండాలి అంట. సెకండ్ హాఫ్ ఉన్నట్టు అసలు ఉండకూడదు బాబోయ్. వెళ్ళాలి ఇప్పుడు చాలు. అన్ని టెస్ట్లు ఫస్ట్ హాఫ్ కూడా వద్దా? వద్దురా. టెంపుల్లో శివుడు విగ్రహం చాలా చాలా బాగుంది. అలంకరణ బాగా చేశారు. ఆ లోపల శివాస్ ఆరా అనేది బయటికి తీశారనమాట. ఇదిగోండి, ఇదే టెంపుల్. ఇప్పుడు విల్ గోయింగ్ టు దట్ మురుగన్ టెంపుల్. ఆడియో వినిపిస్తుందో లేదో తెలీదు. విల్ స్విచ్ టు సరౌండ్ సిస్టమ్. అయితే లైన్ రోడ్డు మీద కనిపిస్తుంది, ఏదో తేడాగా ఉంది ఫ్రెండ్. ఇదంతా రోడ్డు నుంచి లైన్ ఉంది కదా. గుడి అయితే ఇంకా కనిపించలేదు. ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు అవతల పక్క వెళ్ళాలి. మీటర్స్ ఉంది ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ నుంచి గుడికి లైన్ ఇక్కడ స్టార్టింగ్. ఇది అంటే ఆ స్ట్రీట్లో ఇంకో మలుకుంది అక్కడ ఎక్కడి నుంచో ఉంది ఫ్రెండ్స్ అలాగా. ఇప్పుడు ఇదంతా ఒక లైన్లో ఇలా వెళ్ళి ఇక్కడ నుంచి ఒక 350 మీటర్స్ వెళ్తే గుడి తగులుతుందంట. సో ఇప్పుడు మరి ఇంత దూరం వచ్చి గుడికి వెళ్ళకపోతే బాగోదు. ఇది ఆలోచిద్దాం. గుడి 350 మీటర్స్ దూరంలో ఉంటే లైన్ వచ్చేసి దానికి ఒక 500 మీటర్స్ దూరంలో అయితే ఉంది. డైరెక్ట్గా గోపురం దగ్గరికి వెళ్దాం. అక్కడ ఏమన్నా దొరికితే చూసి దాన్ని బట్టి లోపలికి వెళ్ళడమో ఏదో ఆలోచిద్దాం. మొత్తం ఇప్పుడు 50 మీటర్లు వచ్చినట్టున్నాం. అస్సలా ఖాళీ లేదు. ఇప్పుడు ఇది ఎంట్రన్స్, ఇది జనం, గోపురం అక్కడ ఉంది.
చాలా ఫేమస్ అని విన్నాం కానీ మరి ఎంత ఫేమస్ అని తెలియదు. రాజమండ్రి పుష్కరాలు గుర్తొస్తున్నాయి. అదే కదా చూడండి, మధ్యలో బ్యారిగేట్స్ లేవు, ఏమీ లేవు, కానీ మధ్యలో నిలబడి ఉన్నారు. ఒకరు కూడా పక్కకి వెళ్ళట్లేదు. చెన్నై పీపుల్ వర్ చేంజ్డ్, వజ్జే మారిపోయారు. ఓకే, అక్కడ ఉంది ఈజీ వజ్జ, రెండు వాడమని గోపురం చూసారా. యాక్చువల్గా ప్రతి మురుగన్ టెంపుల్కి ఆ పైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వెపన్ అనేది కామన్. దాన్ని చూసి ఐడెంటిఫై చేయాలి. అది నాకు తర్వాత తెలిసింది. ఇందాక అది చూడకే శివుడి టెంపుల్కి వెళ్ళాం. వెళ్ళడానికి లేదు, ఇదే లాస్ట్. ఇంకా నెక్స్ట్ టైం ఎప్పుడన్నా మళ్ళీ ఫైన్ డే వస్తాం. సో అది అక్కడి నుంచి అయితే ఇంకా వెనక్కి వచ్చేసి ఇంకా పని అయ్యేలా లేదని చెప్పేసి సుబ్బుగడు ఏదో చెప్తున్నాడు. ఏంటి, నెక్సస్ మాల్లో బర్గర్ తినేసి గంట కూర్చొని షాపింగ్ వెళ్దాం. ఏ షాపింగ్ చేద్దాం? స్ట్రీట్ షాపింగ్. స్ట్రీట్ షాపింగ్ పండక్క సూపర్ అని షాక్ అవుదాం అనుకున్నాను, కానీ అంత షాక్ అయ్యేంత ఏం లేదు. పెద్ద పెద్ద బ్రాండ్లు అలాంటి ఏమో జస్ట్ నార్మల్గా ఉంది. నెక్సస్ హైదరాబాద్లో ఉంటుంది కదా, నెక్సస్ మాల్, వాడిదే. ఇది ఎంట్రన్స్ అంతే. ఇంకెలాగ ఉంటుంది మాల్ చూపించేది ఉంది. ఏమన్నా కొత్తగా కనిపించే మాల్లో చూపిస్తాను. వజ్రం ఏదో చేయడానికి వెళ్తుంది. క్రిస్మస్ ట్రీ ఫోటో కావాలా వద్దని. ఇది బయట నుంచి చూసేదో అనుకున్నాం, లోపలేంటి ఎంత ఉంది. నిజంగానే షాక్ అయ్యాను నేను ఇప్పుడు. చిన్న చిన్న బ్రాండ్లు అది ఇది అనుకున్నాం, లోపల చూడు ఎంత ఉంది. ఇది లూయిస్ ఫిలిపి ఉంది. అదే డెవలప్ అయిపోయింది ఇది బాగానే. అసలు ఫుడ్ కోర్ట్ ఖాళీయే లేదు. 130-140 నెక్స్ట్ మాల్లోకి వచ్చినప్పటి నుంచి ఒక 40 to 30 minutes తిరిగినట్టున్నాం. ఆల్మోస్ట్ ఒక 260 minutes తిరిగి ఆకలి ఇంకా లంచ్ చేయాలని చెప్పి అటు ఇటు తిరిగాం. బట్ ఆ ఫుడ్ కోర్ట్ ఏమో ఖాళీ లేదు. ఇందాక ముందు చూసారు, ఫుడ్ కోర్ట్ ఖాళీ లేదు. ఆ తర్వాత డొమినోస్కి వెళ్ళాం, డొమినోస్ ఖాళీ లేదు. ఒక ఆర్డర్ వెయిటింగ్ టైం వచ్చేసి 45 minutes అంటారు. ఫస్ట్ బయటకు వచ్చారు కదా, నెక్స్ట్ స్మాల్ ఉంటే ఏమున్నదో పర్లేదు లైట్ అనుకున్నాం. అమ్మో జనాలు చాలా దారుణంగా ఉన్నారు. తర్వాత మెక్డొనాల్డ్స్కి వచ్చాం. ఇక్కడికి వచ్చి 45 minutes అయ్యింది. 45 minutes అయ్యి ఆర్డర్ పెట్టాం. ఆర్డర్ పెడితే బట్టలు వచ్చేసి ఇన్ని కోకులు, అన్ని కోక్స్ తాగేసాం. అన్నీ అయిపోలేదు. అసలు ఖాళీయే లేదు. ఎందుకో తెలియదు, చాలా దారుణంగా ఉంది. ఈరోజు ఎందుకు అసలు కలిసి రాలేదు. ఇందులో వీడియో లాస్ట్లో మాట్లాడుకుందాం అనుకుని, ఇంకా ఉంది కాబట్టి బయట జరిగేది అవన్నీ చూసి దాన్ని బట్టి చెప్తాను. ఇప్పుడైతే బర్గర్ తినేసి వెళ్ళిపో అవుట్. మొత్తానికి ఆఖరికైతే వచ్చినవి. అది కూడా వెళ్ళి గొడవ పడితే ఇచ్చాడు ఫ్రెండ్స్. అయితే 2 కేకలు వేసాడు గట్టిగా. నిజంగా చెప్తున్నాను. ఆరాలా చూపించాడు అక్కడికి వెళ్ళి సుబ్రహ్మణ్యం. ఒక ఫ్రెంచ్ ఫ్రైస్ ఎక్స్ట్రా వచ్చింది ఫ్రెండ్స్. అది రాలేదేమి వచ్చింది. ఇది ఫస్ట్ వచ్చింది. రాలేదన్నా మంచి జరిగిందండి. ఇదే గొడవ పడితే దెబ్బకి ఒక ఫ్రెంచ్ ఫ్రైస్ 4 కోకులు ఫ్రీగా వచ్చినాయి ఫ్రెండ్స్. మళ్ళీ అంతా సుబ్రహ్మణ్యం ఎందుకురా అంత కోపం నీకు? కార్తిక్ గొడవ పడ్డా. సూపర్ రా. మీకు బర్గర్ ఎలా తినాలో చూస్తాను. ఫస్ట్ బర్గర్ ఎలా ఓపెన్ చేసి ఫ్రెంచ్ ఫ్రైస్ అన్ని ఇందులో ఇలా పెట్టేసి ఫుల్గా కోక్ అలాంటివి వేయకూడదు, చెడిపోతుంది మొత్తం. ఇలా వేసి ఇలా ఒక సాస్ని మొత్తం సాస్ లెక్క అంతా వేసుకోవాలి. సాస్ మంచి చికెన్గా ఉంటుంది. ఇలా వేసుకుని అవి తీసి మళ్ళీ పెట్టేసి ఇప్పుడు తినడమే నొక్కుని. మళ్ళీ నోరు సరిపోతుంది. సో మొత్తానికి షాపింగ్ మాల్ నుంచి బయటకు వచ్చాం. మొత్తానికి టైం 5 అయింది. సో
సో ఇక్కడ నుంచి ప్యారిస్ కార్నర్ స్ట్రీట్ షాపింగ్ ఏదో ఉంటుందంట, చూద్దాం. నేను కూడా ఫస్ట్ టైం చూస్తాను. సో ఇప్పుడు ఇక్కడ నుంచి సెంటర్కి వెళ్ళి సెంటర్ నుంచి వాకబుల్ డిస్టెన్స్ ప్యారిస్ పోతున్నాం. దట్ ఈస్ మెట్రో స్టేషన్. చెన్నై వచ్చాక ఫస్ట్ టైం మెట్రో ఎక్కబోతున్నాను. ఓకే, అండర్ గ్రౌండ్ మెట్రో ఉంది ఫ్రెండ్స్. చెన్నై మెట్రో ఖాళీ ఉంటే ఇంకా బాగుంది ఫ్రెండ్స్. జనాలు ఎంత ఖాళీగా ఉన్నారు ఫ్రెండ్స్ ఇవాళ. 2 మీటర్కి వెళ్దాం. ఫ్రెండ్స్ ఖాళీగా ఉంటుంది ఫ్రెండ్స్. హైదరాబాద్లో మెట్రో కన్నా చాలా కొత్త ట్రైన్స్ అనుకుంటా, బాగున్నాయి. ఎవరో పేరు పడిపోయారు వీడియోలో, వాళ్ళ ఇంట్లో వాళ్ళు చూడకుండా ఉంటే అదే మంచిది. అరే వెనకాల చూడు, శ్రీధర్ పార్లమెంట్ రా. పార్లమెంట్. మనం ఢిల్లీ వచ్చేయండి కొంత తీసి. మెట్రో అయితే ఎక్కేసాం ఫ్రెండ్స్, కానీ కొత్తగా ఉంది మొత్తం. మెట్రో ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. నాకు తెలిసి ఎవ్రీథింగ్ రీవ్యాంప్డ్, ఇది చాలా కొత్తగా ఉంది. ట్రైన్స్ కానీ ఫస్ట్ అయితే మనం ఎగ్జిట్ అవుదాం. ఇది ఫస్ట్ స్టేషన్ అండర్ గ్రౌండ్లో ఉంది యాక్చువల్గా. ఇది దీనికి పైకి వెళ్తే మనకి చెన్నై సెంట్రల్ వస్తుంది అన్నమాట, ఎంజిఆర్ స్టేషన్. సో ఇది ఓకే గైస్, పాతాళలోకం నుంచి పైకి అయితే వచ్చాము. ఇది మొత్తం పాతగా ఉండేది ఇదంతా తెలుసా, కొత్తగా చేసాడు. సెంట్రల్ మెట్రో సంథింగ్ కొంచెం ఎదర దట్ ఈస్ చెన్నై రైల్వే స్టేషన్. ఓకేనా, సెంట్రల్ మెట్రో నాకు తెలిసి అందరూ చూసి ఉంటారు. ఇది బస్ అడ్రస్ ఉందా? రైట్, ఇది చూడండి, ఇది ఏదో ఓల్డ్ బిల్డింగ్. ఆ ఫ్రంట్ అది సూపర్ ఉన్నాయి. నైట్ టైం మసీద్ అనుకుంటా. పొద్దున్న అది కూడా దండం పెట్టేసుకున్నాం. అలాగే ఉంది, మసీదే అనుకుంటున్నాను నేను. ఇప్పుడు ఇంకా డైరెక్ట్గా ఎక్కడికి, ఇక్కడ నుంచి ప్యారిస్ కార్నర్ వెళ్ళాలి. బై వాక్ 2.5 కిలోమీటర్స్ ఎంత ఉంది. విల్ గో. సర్లే కదా, అట్లా మిక్సర్ కొన్నాను ఫ్రెండ్స్. నిమ్మకాయ పిండితే నిమ్మకాయకి నొప్పి తగులుతుంది అన్నట్టు కొంచెమే పిండేసి డ్రైగా నొత్తి మరవడాలు తిన్నట్టుంది. స్పైసీ అన్నాను, ఏం చేయలేదు. ఇది చూడండి, నాకు ఇది కరెక్ట్గా తెలియట్లేదు ఏంటన్నది. సెక్రటేరియట్ అని రాశారు మరి. బాగుంది, ఇలాగే ఉంటుంది. రాజమండ్రి మెయిన్ రోడ్లో ఉంది అంతే, కొత్తగా ఏం లేవు. చూద్దాం. ఫ్రాన్సిస్ జోసెఫ్ స్ట్రీట్, హైదరాబాద్ కోటి, రాజమండ్రి మెయిన్ రోడ్, టూబ్స్ అనమాట ఇవన్నీ. చెప్పులు చూస్తావా? కొనుక్కోవాలి కానీ ఇక్కడ వద్దు, లేవు మోడల్స్ లేవు. మోడల్స్ కావాలని మోడల్స్ సేమ్ లైక్ ఇందాకట్లాగే వేరే చోటుకి వెళ్ళిపోయాం. ఇది అసలైన ప్యారిస్ కార్నర్ అంట. లేట్ రియలైజేషన్, ఇవాళన్నీ ఇలాగే అయినాయి. ఒకటి చూడడానికి వచ్చి ఇంకోటి చూసి కొత్తవి చూసి, ఒక్కొక్క స్ట్రీటు ఒక్కొక్కటి అనమాట. ఒకటి స్టేషనరీ అనుకోండి, ఒకటి ఫ్రూట్స్, ఒకటి ఫ్లవర్స్, ఒకటి ఎలక్ట్రానిక్స్, మొత్తం ఒకటి బట్టలు, స్ట్రీట్ షాపింగ్, థ్రిఫ్టింగ్ కొన్నాం కొన్ని అంతే. ఓకే, గోయింగ్.